అసలే కునుకను నిద్రపోను. కానీ హృదయంలో వేషధారణతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము. ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను, భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక ఏమి. నీవును నేను ఏకమై ఉన్నలాగున ఇదిగో వీరును కూడా మనతో ఏకము చేస్తున్నాం. మీరందరూ వచ్చిన నేను మీకోసం తగ్గించుకున్నా. నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నా మోహము చూసుకుంటే ఈరోజు ఈ విధంగా మీతో కలుసుకోవడానికి దేవుడు చాలా గొప్ప అవకాశాన్ని దయచేశాడు త్రూ ద సోషల్ మీడియా. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న విషయం, నాకు ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఓ సహోదరుడు నాకు పంపించాడు వీడియోస్. అన్న చూసారా ఈ వీడియోస్? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారంట, ఈవిడ రూపంలో వచ్చారంట, ఈవిడే యేసుక్రీస్తు అంట, ఈవిడ అలా మాట్లాడుతుంది, చాలా మందిని కలవరానికి గురి చేస్తుంది అని ఒక సహోదరుడు నాకు ఆ వీడియోస్ పంపించి చూసారన్నా అన్నాడు. నేను చూడలేదు తమ్ముడు, ఆ వీడియోస్ నాకు సెండ్ చేయంటే ఆ సహోదరుడు నాకు వీడియోస్ పంపించాడు. అవి చూసిన తర్వాత ఎవరైతే నమ్ముతారో ఎవరైతే నమ్మరో నాకైతే తెలియదు, కానీ నేనైతే నమ్ముతాను. నిజంగానే ఆవిడ రూపంలో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారంటే ముఖ్యంగా ముందుగా నేనే నమ్ముతాను. కానీ కొన్ని కండిషన్స్, ఆ కండిషన్స్ విన్న తర్వాత ఇప్పుడు విన్న మాటలే కానీ నేను చెప్పే కోణాన్ని మీరు ఎక్కడా విని ఉండరు. అదైతే నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇప్పటి వరకు ఎవరు ప్రశ్నించిన విధంగా నేను కొన్ని ప్రశ్నలు ఆవిడ కోసం సిద్ధం చేశాను. నేనైతే కలిసే అవకాశం లేదు. ఎవరైనా కలవాలని ఆశపడితే కనుక ఈ ప్రశ్నలు మీరే ఆవిడను సంధించండి. ఆవిడ సమాధానాన్ని బట్టి నిర్ణయాన్ని మీరే తీసుకోండి. కొన్ని ప్రశ్నలు ఆవిడ కోసం నేను సిద్ధం చేశాను. ఇవి అడిగిన తర్వాత వీటికి ఆవిడ సమాధానం చెప్తే కనుక వెంటనే నేనే నమ్ముతాను ఆవిడని. ఫస్ట్ నేనే ఆవిడకి దండేస్తాను, ఆవిడకి పూలమాల వేస్తాను, ఆవిడ నేను సన్మానిస్తాను. ఓకేనా? మొదటి ప్రశ్న లేఖనాల ఆధారంగానే అడుగుతాను సుమా. వ్యక్తిగతంగా నా సొంత ఉద్దేశాలను నెరవేర్చే విధంగా నేను అడగను, కానీ లేఖనాల ఆధారంగా నేను అడుగుతాను. ఆవిడ మాటలు అందరూ విన్నారు కనుక నేను మొదటి ప్రశ్న నేను అడుగుతున్నాను. మొదటి ప్రశ్నలో ఆవిడ నేను 20 రెఫరెన్స్లు అడుగుతా. వాక్యాలు నేను చెప్తాను, రెఫరెన్సెస్ ఆవిడ చెప్పాలి. సెకండ్ 20 రెఫరెన్సెస్ నేను చెప్తా, వాక్యాలు ఆవిడ చెప్పాలి. ఇది మొదటి ప్రశ్న. వీటికి సమాధానాన్ని ఆవిడ చెప్తే నెక్స్ట్ వాక్యాలు చెప్తే ఆవిడని ఎలా ఏ విధంగా మీరు ఆవిడని అంగీకరిస్తారంటే ఒక మొదటి ప్రశ్న నేను అడుగుతాను. ఆవిడ మాటలు మీరు తీక్షణంగా గమనిస్తారా? ఆవిడ వాక్యాలు చెబుతుంది తప్ప ఏదీ సరిగ్గా ఉచ్చరించట్లేదు. కొంత బైబిల్ జ్ఞానం ఉంది, బైబిల్ కొంత చదివింది, కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. వాటికి ఆవిడ సొంత భాష్యాన్ని జోడించి ఆవిడ సొంత ఉద్దేశాలు చెప్తుంది. మరొకసారి అర్థమైందా నేను చెప్పిన మాట? ఆవిడ బైబిల్ కొంత చదివింది, కొంత అవగాహన ఉంది. వచనాలు కరెక్ట్గా చెప్పలేక వాటికి సొంత మాటలు వల్లిస్తూ చెప్తుంది. అక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఆవిడ దొంగని. వాక్యమై ఉన్న దేవునికి వాక్యం ఏ విధంగా రాయబడిందో దేవునికి తెలియదా? వాక్యమై ఉన్న దేవుడు కదా, నేనే యేసుక్రీస్తు వారిని అని చెప్తుంది కదా, సో మొదటి ప్రశ్న ఏ విధంగా ఎందుకు అనే ఉద్దేశంతో అడిగాను నేను మీకు చెప్తాను. అది ఎలా అంటే మత్తయి సువార్త 4:2 ఒక మాట, 40 దినాలు యేసుక్రీస్తు వారు రేయింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను వస్తాడు ఆయన దగ్గరికి. వచ్చి ఆయన శోధిస్తూ కొన్ని ప్రశ్నలు, చాలామంది చెప్తున్నారు ఇటువంటి వివరణ ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఏ బోధకుని దగ్గర మీరు వినరు కూడా. అటువంటి గొప్ప వివరణ ఈరోజు మీకు నేను వేస్తాను. ఇలాంటి వాళ్ళు ఈ మొక్కతే కాదు, ఇలాంటి వాళ్ళు అనేక మంది వస్తున్నారు, రాబోతారు. కానీ ఏది దైవ సంబంధమైనదో, ఏది ఈ భూ సంబంధమైనదో, ఈ లోక సంబంధమైనదో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ముందుగానే రాయించాడు. మీరు మొదటి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ఎందుకండి లేఖనాన్ని బట్టి మీరు ఎలా చెప్తున్నారంటే ఈ 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం ఈ 4వ వచనంలో ఒక తర్కం జరుగుతుంది. ఏంటంటే సాతాను ఆయన్ని శోధించడానికి ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళను నువ్వు ఏం చేయాలి? రొట్టెలుగా మార్చుకుని తినంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు లేఖనం నుంచి ఏమంటారు? మనుషుడు
రొట్టె వల్ల జీవించడు కానీ మరి దేని వల్ల జీవిస్తాడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. క్వశ్చను ఆన్సరు ఎక్కడి నుంచి? బైబిల్ నుంచి. చాలామంది చెప్తారు సాతానుకు బైబిల్ తెలుసని. సాతానుకు బైబిల్ తెలుసు, కానీ సాతాను బైబిల్ ముందు నేరదు. దానికి ఆన్సర్ తెలీదు. అది ఎక్కడో మీకు నేను చెప్తాను. ఇలా పరంపర 3 క్వశ్చన్లు ఆయన అడిగిద్ది, 3 క్వశ్చన్లకి ఆయన సమాధానం చెప్తాడు లేఖనాల నుండి. తర్వాత పారిపోతాడు. వాడి దగ్గర ఇంకా క్వశ్చన్స్ ఉండవు, ఇంకా బైబిల్లో నుండి చూపించడానికి వాడికి ఆధారాలు ఉండవు. ఏమనుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు ఆవిడ కోసం నేను సిద్ధం చేసి అడుగుతాను. ఆవిడ సమాధానం చెప్పాలి. చెప్పగలదా? రెండో ప్రశ్న, నేను ఆవిడని చెంప మీద కొట్టడానికి చేయెత్తుతా. నేను కొడతానో కొట్టనో ఆవిడ చెప్పాలి. నేను కొడతానని చెప్పింది అనుకో నేను కొట్టను, నేను కొట్టనని చెప్పింది అనుకో నేను కొడతా. అర్థమైందంటారా? మరొకసారి వినండి. నేను ఆవిడని కొట్టడానికి, చెంప మీద కొట్టడానికి చేయెత్తుతా. ఆవిడ నేను కొడతానని చెప్పింది నేను కొట్టను, నేను కొట్టనని చెప్తే నేను కొడతాను. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కదా. నీ హృదయంలో ఆలోచన పుట్టకముందు ఆయన ఎరిగినవాడు కదా. నిజంగా నీలో ఆత్మ ఉంటే, నీవు యేసుక్రీస్తు వారివైతే నువ్వు చెప్పగలగాలి. నాలో ఉన్న ఆలోచన, నేను సిద్ధం చేసిన ప్రశ్నలు కూడా నువ్వు ముందే చెప్పగలగాలి. అప్పుడు నువ్వు నిజమైన వాడివని నేను నమ్ముతాను. తన పిల్లల వివేకం కలిగి ప్రవర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నాడరా. దేవుడు రాయించలేదా? నా పేరట అనేక మంది వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు, మేము అబద్ధాలతో దారి మళ్లించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు ఏం చేయాలో తెలుసా? వివేకము కలిగి ఉండాలి, లేఖనాలను ఎరిగి ఉండాలి, లేఖనాసారమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి మీరు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి వాడు ఆవిడ మాటలు మీరు వింటున్నారా? చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఆవిడ వాక్యాన్ని కూడా సరిగ్గా చెప్పట్లేదు, ఆవిడ సొంత భాషని యాడ్ చేసి చెప్పేస్తుంది. ఆవిడకి ఏదో కొన్ని విషయాలు గుర్తున్నాయి, మెంటల్లీ కండిషన్ బాగాలేతుంది. అలాంటి వాళ్ళని చూసి మీరేమనుకుంటున్నారు? పరుగులు తీసేస్తున్నారంటే తండోపతండాలుగా ఆవిడ దగ్గరికి ఆవిడ దగ్గర ఏదో మనకు దొరికేస్తుంది, ఆవిడేదో మాకు మేలు చేసేస్తుంది. ఈ లోకంలో ఇంకేదో సంపాదించుకోవాలి, ఇంకేదో లోటు ఉంది, అదిగో కొత్త దేవుడు వచ్చేసాడు మా కోసం అని వెళ్ళిపోతున్నారు. తప్పర్రా. తన పిల్లలు అలా మోసపరచబడకూడదని దేవుడు కోరుకున్నాడరా. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నది. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలుమార్లు మోసపరుస్తారు. మీరు అనుకుంటున్నారు ఈవిడ ఒక్కదే వచ్చేసింది, ఈవిడ యేసుక్రీస్తునని చెప్పుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? నో. ఇలాంటి వాళ్ళు అనేక మంది వస్తారు. దేవుడు ముందుగా చెప్పాడు, నా పేరిట అనేక మంది వస్తారు, నేనే క్రీస్తునని చెప్పుకుంటారు, నేనే పరిశుద్ధాత్మ దేవుడిని అని చెప్పుకుంటారు, నేనే యెహోవాని అని చెప్పుకుంటారు, నేనే అన్నీ అని చెప్పుకుంటారు. ఇలా మిమ్మల్ని అనేక మంది మోసం చేయడానికి చూస్తారు. అలా మిమ్మల్ని ఎవరు కూడా అలా మోసం చేయకుండా, ఎవరు మిమ్మల్ని అటువంటి మాటలతో కలవరపరచకుండా మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. వాక్యమై ఉన్న దేవుడు కదా, ఆయన ఏది మనకు మరుగు చేయలేదు, ప్రతిదీ మన కళ్ళ ముందు ఉంచాడు. జరగబోయే ప్రతిదాన్ని, జరిగిన ప్రతిదాన్ని మన కళ్ళ ముందు ఉంచి ఈ విధంగా జరగబోతుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మత్తులై ఉండవద్దు. లోకంలో ఇంకా అనేకం సంభవిస్తాయి, ఇది ఒకటే అనుకుంటున్నారేమో, అనేకం సంభవిస్తాయి. కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏది సత్యమైనదో, ఏది దైవ సంబంధమైనదో, ఏది భూ సంబంధమైనదో మీరు ముందుగా తెలుసుకోవాలరా. మీరు పరీక్షించాలి, మీరు పరిశీలించుకోవాలి. మన ప్రజలు అలా వెళ్ళిపోతారంతే, ఎవడు ఏది చెప్పినా వెళ్ళిపోవడమే. బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్పింది, ఇది బైబిల్ దేవుడు ముందుగా మన కోసం ఏం రాయించాడని అక్షర జ్ఞానం కానీ లేఖన జ్ఞానం కానీ ఎవ్వరికీ ఉండదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్కడ ఏదో దేవుడు వచ్చేసాడని ఎందుకు వెళ్ళిపోతున్నారు ప్రజలంతా అంటే ఎందుకో తెలుసా? ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళ స్వార్థమే. ఈ లోక సంబంధమైన వాటి ఇంకేవో సంపాదించుకోవాలని, ఈ లోకంలో ఇంకా ఏదో తమ కోసం ధనాన్ని సమకూర్చుకోవాలని, ఎక్కడున్న సమస్యలు, ఎక్కడున్న ఇబ్బందులు, సమస్యలన్నింటి నుండి విజయం సాధించాలనే వెళ్ళిపోతున్నారు. నిజంగా దేవుడు వచ్చాడని వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు. ఇందులో ఆ జాబితా కూడా ఉంటుంది ఇక్కడ. నిజంగా దేవుడి మీద ప్రేమతో వెళ్ళేవాళ్ళు కాదు వీళ్ళు. ఆవిడ నేను దేవుడు అని చెప్పట్లేదు అక్కడ కూడా. చెప్తున్నా, ఒకవేళ నిజంగా దేవుడే వచ్చాడని వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా ఒక చోట సమూహం తండాలుగా వచ్చేస్తుంటే వీళ్ళు నేను ఏదో రొట్టెలు పెడతానని, వాళ్ళకి సమస్యలు తీరుస్తానని, వాళ్ళకి ఏదో మేలు చేస్తానని వస్తున్నారు తప్ప నిత్యజీవం కోసం చూసేవాళ్ళు కాదరా.
అంతే. ఈరోజు కూడా ఏంటంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని, ఇంకా ఏదో ఆర్థికంగా సమస్యలు ఉన్న వాళ్ళే ఉన్నాయని వచ్చేవాళ్ళే. మీలాంటి వాళ్ళ కోసం దేవుడు బైబిల్లో ఏం రాయించాడో తెలుసా? చూద్దామా? ఇప్పుడు చూద్దాం. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అంటే మీకు అగ్ని వంటి మహాశ్రమలు వస్తే మీరు ఆశ్చర్యపడకండి, ఆశ్చర్యపడొద్దు. మీకు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చిందా? ఆశ్చర్యపడొద్దు, తొందరపడద్దు, కంగారైపోవద్దు, బెంబెలెత్తిపోవద్దు. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? ఆనందించాలి. అదే శ్రమ వచ్చిందా? సంతోషించు. దుఃఖం వచ్చిందా? సంతోషించు. మరి నువ్వేమంటున్నావు? 2 టెస్టులు పెట్టాను. 1, లేఖనాలు చెప్తాను, లేఖనాల నుండి ప్రశ్నలు అడుగుతాను. 2, చెంప మీద చెయ్యెత్తుతాను, చెంప మీద కొట్టడానికి. నేను కొడతానో లేదో ఆవిడ చెప్పాలి. ఇది అరా ఈ 2 ప్రశ్నలు. నేను వెళ్ళకపోవచ్చు, హైదరాబాద్ వెళ్తున్నారుగా చాలామంది, ఆవిడని చూడడానికి వెళ్తున్నారుగా, మీరందరూ ఇదే 2 ప్రశ్నలు అడగండి, మీకు అర్థమైపోతుంది. పెద్ద దీనికి సైన్సు ఏదో పెద్ద ఇంజనీరింగ్ చదవాల్సిన పని లేదు ఈ టెస్టులు చేయడానికి. జ్ఞానం ఉంటే సరిపోతుంది, కొంచెం జ్ఞానం ఉంటే సరిపోతుంది. అందుకనే అంటున్నాడు వివేకము కలిగి ఉండాలి అంటాడు. మరి వివేకం ఉన్నవాడు ఇలాంటివి పరిశీలిస్తాడు. వివేకం లేనివాడు ఏం చేస్తాడు? ఎవడేది చెప్పినా నమ్మేస్తాడు, ఎవడేం చెప్పినా వెళ్ళిపోతాడు. తన పిల్లలు అలాంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకోడు, వివేకం కలిగి ప్రవర్తించాలని కోరుకుంటాడు. మరొక మాట, మత్తయి సువార్త 24:36. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినము గూర్చియు ఆ గడియ గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగుడు. నోవాహు దినములలో ఎలా ఆగుండును, మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. నోవాహు దినములలో ఏ విధంగా అయితే ఉందో మనుష్య కుమారుని రాక కూడా అలాగే ఉంటుంది. మొదట నేను ఒక మాట అడిగాను, లేఖనాల నుంచి అడుగుతాను కొన్ని ప్రశ్నలు, లేఖనాల్లో కొన్ని విషయాలు చెప్తాను, వాటి రెఫరెన్సెస్ చెప్పమంటాను. అది నేను ఎలాగడిగాను తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం ఈ వచనాలు చదువుతూ ఉంటే సాతాను యేసుక్రీస్తు వారిని ఒక ఎత్తైన ప్రదేశంలో తీసుకెళ్ళి ఆయనతో కొన్ని లేఖనాలే గుర్తు చేస్తూ మాట్లాడుతున్నప్పుడు అక్కడే అర్థమైపోద్ది. లేఖనాల్లో చూపించే సాతాను అడుగుతుంది. చాలామంది అంటారు సాతానికి బైబిల్ తెలుసండి, బైబిల్ తెలుసండి. బైబిల్ తెలుసు, కానీ బైబిల్ ముందు నిలబడలేదు. సత్యం ముందు అసత్యం నిలవదు. వాడు అసత్యాన్ని సత్యానికి దగ్గరగా తీసుకొచ్చి చెప్తా ఉంటాడు, కానీ సత్యం కాదు అది. అనంటారు కాదంటారా? కనుక సత్యానికి అసత్యానికి చాలా వేరియేషన్ ఉంటుంది. వాడు మన లేఖనాలనే కొన్ని చూపించి ఇది నిజమన్నట్టుగా నమ్మిస్తాడు. ఆ అమ్మాయి కూడా ఏయో వాక్యాలు చెప్తుంది, కానీ దాన్ని యేసుక్రీస్తు వారు సాతాను కూడా ఒకరోజు అలాగే వాక్యాలు చూపిస్తూ చెప్తుంటే యేసుక్రీస్తు వారు వాటిని కౌంటర్ చేస్తూ దానికి మరొక వాక్యాన్ని జోడించి కౌంటర్ చేస్తున్నాడు. కౌంటర్ ఎన్కౌంటర్ 3 కౌంటర్లు అయిన తర్వాత ఈయన ఎన్కౌంటర్ చేసేస్తుంటాడు. ఆయనకు ఆ సాతాను కౌంటర్ వేస్తుంది, ఈయన ఎన్కౌంటర్ చేస్తాడు. ఇలా కౌంటర్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత లాస్ట్ గడి పారిపోతాడు. కనుక చాలా విషయాలు మీరు వినబోతారు, అనేకమైన విషయాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తుంది దేవుని వాక్యం. ఇలా మోసం చేసేవాళ్ళు వీళ్ళొక్కలే కాదు, అనేక మంది వస్తారు మిమ్మల్ని మోసం చేయడానికి. అనేక మంది మిమ్మల్ని భ్రమపరచడానికి చూస్తారు, కానీ మీరు మత్తులుగా ఉండకూడదు, అప్రమత్తంగా ఉండాలి. మీరు నేనే క్రీస్తునని చెప్తారు, నేనే దేవుని కుమారుని అని చెప్తాడు, నేనే పరిశుద్ధాత్మ దేవుడిని అని చెప్తాడు, నేనే యెహోవానని చెప్తాడు. కానీ ఎన్ని చెప్పిన వాక్యం ఏం చెప్తుంది? ముందుగా దేవుడు మనకిచ్చిన వాక్యం 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు దేవుడు. దాన్ని మనం పరిశీలించి జ్ఞానిస్తే ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఏది నమ్మాలి పరీక్షించమని చెప్తున్నాడు కదా. ఏది యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఆయన రాస్తాడు, ఏది దైవ సంబంధమైనది ఏది కాదో పరీక్షించుకోవాలంటున్నాడు. మనకే విడిచిపెట్టాడు. పరీక్షించాలి. మనం ఎవరేది చెప్పినా నమ్మేయాలా? కాదు, పరీక్షించాలి. వాక్యాన్ని పెట్టుకోవాలి. మనం వాక్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఏది నిజమైనది, ఏది దైవ సంబంధమైన అని పరీక్షించుకునే బాధ్యత మన మీదే ఉంది. ఎవరో వచ్చేదో చెప్పరు, ఎవరో చెప్పే కల్పనా కథలు నమ్మొద్దు.
క్రైస్తవ సంఘమా జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి.